ఎదగడం అందరికి ఇష్టమేనండి. ఒక ఎదుగుదలకు వచ్చిన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత పడగొట్టడానికి నీ చుట్టూ చాలా మూకలు చేరతాయి. వాటన్నిటిని ముందే పసికట్టగలగాల. నువ్వు ఎదుగుతా ఉంటే బాగా ఎదుగుతున్నావని సప్పట్లు కొట్టేటోళ్ళు ఎవరు ఉంటారు? ముందు సప్పట్లు కొట్టినట్టే ఉంటుంది. తర్వాత ఎక్కడ దొరుకుతావా, ఎక్కడ లాగి కింద పడిద్దామా, వామ్మో ఏమి ముందుకు వెళ్ళిపోతా ఉన్నది, వామ్మో వాడు నిన్నగమని వచ్చి కట్టేస్తూ ఉన్నాడు, వాడు ఎదుగుతూ ఉన్నాడు. కల్లెర్ర చేసి కన్నెర్ర చేసే లోకం మధ్యలో బ్రతుకుతున్నాం. తిరిగి ఎలా మారిపోతుందంటే, ఈ రోజున చాలా మంది జీవితాలను చూడొచ్చండి. గొప్ప గొప్ప వ్యాపారాలు మొదలుపెట్టి గొప్ప గొప్ప స్థాయిలోనికి వెళ్ళి ఇలా వెళ్ళి డీప్గా వెళ్ళిపోయి ఒక్కసారి కింద పడిపోయి మరలా వెట్టి చాకిరి చేసుకునే బ్రతుకులు చాలా మందిలో ఉన్నాయి. లక్షలు లక్షలు సంపాదించి ఈ రోజున మరలా 400-500 కూలికి 1000 రూపాయల కూలికి వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జ్ఞానము లేక కాదు, కానీ ఉన్న జ్ఞానాన్ని సరైన పద్ధతుల్లో ఉపయోగించుకోవడం చేతగాక. అందుకే తండ్రి చెప్తా ఉన్నాడు, కుమారుడా నీకు సమృద్ధి ఉంటుందని నువ్వు ఎలా పడితే అలా బ్రతకొద్దు. వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, తిరిగి బానిస బ్రతకకుండా నిన్ను నువ్వు కట్టుకో అని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంత